ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యుల గారి గురించి తెలుసుకుందాం. ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గురించి చెప్పాలంటే ముందుగా నెల్లూరు ప్రజానీకానికి మొత్తానికి కూడా తెలిసిన అక్షరత్వం ఏంటంటే చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయటము, స్కూళ్ళకి భవనాలకు నిధులు ఇవ్వటము, దేవాలయాలకు నిధులు ఇవ్వటము, రోడ్లు లేని గ్రామాలను గుర్తించి రోడ్లు ఏర్పాటు చేయటము, అదేవిధంగా విద్యుత్ అలంకరణ చేయటము, ఇలాంటి అన్నిటికీ కూడా మనకు గుర్తుకొస్తాయని చెప్పవచ్చును. పదవితో సంబంధం లేకుండా అతను రాజకీయాలు రాకముందే ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో చారిటబుల్ ట్రస్ట్లు ఏర్పాటు చేసి మరింతగా ప్రజాసేవలు చేయడం జరిగింది. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క మనిషిని కూడా ఆదరించి అభిమానించి వాళ్ళ సమస్యను తెలుసుకొని ఆ సమస్యలను తన సమస్యలుగా భావించి ఆ సమస్యలను తీర్చడంలో ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ ముందుంటారని కూడా చెప్పవచ్చును. ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తే ప్రభుత్వ సహకారంతో ప్రజలకు మరింతగా చేయవచ్చనే ఉద్దేశంతో ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సారు రాజకీయాలకు రావడం జరిగింది. రాజకీయాల్లో కూడా తనదైన ముద్రను వేసుకున్నారని కూడా చెప్పవచ్చును. ఒక రికార్డును సృష్టించారని కూడా చెప్పవచ్చును. ఈ రోజుల్లో ఒక కుటుంబం నుండి ఒక వ్యక్తే ఎమ్మెల్యేగాను ఎంపీగాను గెలవటం చాలా గొప్ప. ఎందుకంటే ప్రజలకు అనుగుణంగా పనిచేస్తేనే, ప్రజల అభిష్టం ప్రకారం ఉంటేనే పదవులు వస్తాయని అన్న సంగతి ప్రజలందరూ తెలిసిన విషయం. అలాంటిది ఏమిరెడ్డి కుటుంబం నుంచి ఏమిరెడ్డి దంపతులిద్దరు కూడా చట్టసభలకు ఎన్నికయ్యారంటే అది ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పైన ఉన్న అభిమానం తప్ప మరొక కారణం కాదని కూడా చెప్పవచ్చును. గత ఎన్నికల్లో ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీస్తే అక్కడ ప్రజల్లో ఆదరించి అభిమానించి ఎంపీగా గెలుపొందించి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్లమెంటుకి పంపడం జరిగింది. వాళ్ళ సతీమణి అయిన ప్రశాంత్ రెడ్డి గారిని కోవూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కోవూరు ప్రజానికం ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడాన్ని ఆదరించి అభిమానించి అసెంబ్లీకి పంపడం జరిగింది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నికై చట్టసభల్లో ప్రజల కోసం పోరాడుతున్నారు అంటే అది ఏమిరెడ్డి కుటుంబానికి దక్కిందని కూడా చెప్పవచ్చును. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా చెన్నైలో కూడా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నారని కూడా చెప్పవచ్చును. నెల్లూరు నియోజక ప్రజానికం మొత్తం కూడా ఏమిరెడ్డి బాటలోనే నడిచి అతని మాటే శిలాశాసనంగా భావించి అతని ఇచ్చిన పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీని నెల్లూరు జిల్లాలో తిరుగులేని శక్తిగా చేయటం జరిగింది. అన్ని నియోజకవర్గాలను కూడా టీడీపీ జెండా ఎగరేశారంటే అది ఏమిరెడ్డి గారి కృషి తప్ప మరొకటి కారణం కాదని కూడా చెప్పవచ్చును. ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 2014లో రాజకీయాల్లో రావడం జరిగింది. 2014 నుంచి 2024 మధ్య కాలంలో అతను ఎంపీగా రాజ్యసభ మెంబర్గా కూడా వ్యవహరించినారు. వైసీపీ పార్టీలో అతను రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కానీ తర్వాత జరిగిన కొన్ని రాజకీయ కారణాల వల్ల 2024 ఎన్నికల్లో ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ పార్టీని వీడి చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో రావడం కాదు, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని పోటీ చేసి అన్ని స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలిపించడంలో ఏమిరెడ్డి గారి కృషి అమోఘము, అద్భుతం కూడా చెప్పవచ్చును. ఇది స్వయంగా చంద్రబాబు నాయుడు గారే నెల్లూరు బహిరంగ సభల్లో కానీ లేకపోతే వ్యక్తిగతంగా ఎవరైనా నెల్లూరు నియోజక ప్రజానీకం కానీ లేదా లీడర్స్, సీనియర్ లీడర్లు కానీ మాజీ మంత్రులు కానీ కలిసినప్పుడు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన పార్టీలో రావడం మన అదృష్టం, ఆయన వల్లనే మనం అత్యధిక స్థానాలను గెలుపొందడం జరిగింది,
నెల్లూరు జిల్లా కీన్షిప్ అయిద్దని కూడా నేను అనుకోలేదు. అలాంటిది ఏమిరెడ్డి దంపతులు ఇద్దరు మన పార్టీలోకి రావడం వలన నెల్లూరు జిల్లా మొత్తం కూడా కీన్షిప్ అయింది మన పార్టీ అని కూడా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా ప్రజానికి తెలియజేయడం కాకుండా నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రులతో కూడా అనేక సందర్భాల్లో అన్నారంటే ఏమిరెడ్డి గారి పైన చంద్రబాబు నాయుడుకి ఉన్న అభిమానం ఏమిటో మనకు అర్థమవుతుంది. గతంలో అనేక మంచి పనులు చేయటం వల్లనే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనేక మంచి కార్యక్రమాలు నిర్వహించడం వలన అవన్నీ కూడా నేడు బనికొచ్చినవి, నేడు ఉపయోగపడ్డాయని కూడా మనం చెప్పవచ్చును. ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మెప్పించి అనేక నిధులను తీసుకొచ్చి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేయడం జరుగుతుందని కూడా చెప్పవచ్చును. గవర్నమెంట్ నిధులు అనగానే కొన్నిసార్లు పన్నులు నచ్చనష్టం జరుగుతాయి. ఎందుకంటే అక్కడ బిల్లులు రావాలి, ఇక్కడ వీళ్ళు కాంట్రాక్టులు వర్క్ చేయాలి. కానీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గవర్నమెంట్ నిధులను రావటం లేట్ అయినప్పటికీ కూడా సొంత నిధులతో నెల్లూరు జిల్లా మొత్తాన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు నడిపిస్తాను కూడా చెప్పవచ్చును. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా పర్యటించి అక్కడ సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడం కాకుండా ఏ సమస్య అయినా ఉంటే తనతో స్వయంగా చెప్పుకోవచ్చని కూడా అనేక మార్లు అక్కడ ప్రజానీకానికి తెలియజేస్తున్నారంటే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ ప్రజాసేవలో దోసుకుపోతున్నాను కూడా మనం చెప్పవచ్చును. ప్రజాసేవలో ఉంటే పదవులు వాటంతనే అవే వస్తాయనే దానికి నిదర్శనం మన ఏమిరెడ్డి దంపతులు అని కూడా అనటంలో ఎలాంటి అనుమానం లేదు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ తన సత్తాను చాటుతున్న ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యాపార రంగంలో ఎలాగైతే సక్సెస్ అయ్యారు అదే తరహాలో కూడా రాజకీయ రంగంలో కూడా తన సక్సెస్ రేటును కొనసాగిస్తున్నాను కూడా చెప్పవచ్చును. పార్టీ ఏదైనా కానీ పోటీ చేశారంటే చాలు విజయలక్ష్మి వారిని వరిస్తుందంటే దానికి కారణము ప్రజల్లో ఉన్న అభిమానము, ప్రేమ తప్ప మరొకటి కారణం కాదని కూడా చెప్పవచ్చును. ప్రజల్లో ఉంటే ప్రజలకు సేవ చేస్తే ఉండే సంతృప్తి మరొకటి లేదని కూడా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సారు అనేక మార్లు మనకి చెప్పారంటే ప్రజల్లో సేవ చేస్తూ ప్రజలు ఎలా మెలుగుతున్నారో మనకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అన్నింటిని కూడా నెరవేర్చడంలో మన ప్రభాకర్ రెడ్డి గారు క్రియాశీలక పాత్రను పోషిస్తున్నారు. అదేవిధంగా సూపర్ సిక్స్ హామీలే కాకుండా వ్యక్తిగతంగా కూడా కొన్ని హామీలను నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కానీ ఉమ్మడి నెల్లూరు నియోజకవర్గ ప్రజలకు కానీ ఎన్నికల సమయంలో ప్రభాకర్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నిటిని కూడా అమలు చేయడం జరిగింది సంవత్సరం వ్యవధిలోనే. కొన్ని నిధులను అన్నిటిని కూడా అవసరం సొంత ఖర్చులను బరాయించి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిధులన్నింటిని కూడా ఖర్చు పెట్టి తన సొంత డబ్బులను ఖర్చు పెట్టి తన సొంత హామీలు నెరవేర్చి ప్రజల మొహాల్లో చిరునవ్వును ఆస్వాదించడం జరిగిందని కూడా చెప్పవచ్చును. అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఎంత అభిమానం కలదు. అతను ఎల్లప్పుడూ ప్రజల కోసం ఆలోచిస్తారు, ప్రజలకు సేవ చేస్తారనేది చంద్రబాబు నాయుడు తెలుసు కాబట్టి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ పని అడిగినా ఆగు మేఘాల మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే అది ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ పని అయితే అడుగుతారో అది ప్రజా సంక్షేమం కోసం అడుగుతారు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది తప్ప తన స్వార్థం కోసం కానీ తన వ్యక్తిగతంగా కానీ ఏ పని అడగరని చంద్రబాబు నాయుడు తెలుసు కాబట్టి ఏ పని అడిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆగు మేఘాల మీద చేయటం కాకుండా ఉన్నతాధికారులకు కూడా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ పని అడిగినా వెంటనే చేయాలని ఆదేశాలు ఇచ్చారంటే అది ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పైన ఉన్న అభిమానము, ఆదరణ అని కూడా చెప్పవచ్చును. మరీ ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి
ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిపైన ఉన్న నమ్మకం అని కూడా మనము గర్వంగా చెప్పుకోవచ్చును. అలాంటి మంచి నేత, ప్రజాసేవకుడు నెల్లూరు ఎంపీగా పనిచేయటం నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టంగా కూడా భావించవచ్చు అని కూడా చెప్పవచ్చును. ఒక పక్క పార్లమెంట్లో కూడా నెల్లూరు సమస్యలు ప్రస్తావించి కేంద్రం నుంచి అత్యధిక నిధులు తీసుకురావడంలో కూడా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారని కూడా చెప్పవచ్చును. అదేవిధంగా చంద్రబాబుని ఒప్పించడంలోనూ, మరోపక్క మోడీని ఒప్పించి నిధులు తీసుకురావడంలో కూడా మన ప్రభాకర్ రెడ్డి గారు ఎలాగైతే సక్సెస్ అయ్యారో, అదే తరహాలో కూడా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా దేశంలోనే అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి, అవసరమైతే సొంత నిధులు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం ఎక్కడానని కూడా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటున్నారంటే అది ప్రజల్లోకి ఎంతగా అభిమానము సొరుకుంటుందో మనకు అర్థమవుతుంది. ఇలాంటి నాయకులు మనకి రాజకీయాలకు రావాలి. ఇలాంటి నాయకులు వస్తేనే నియోజకవర్గంలో రూపురేఖలు మారుతాయని చెప్పవచ్చును. నియోజకవర్గాలు కాకుండా అక్కడున్న ప్రజల అందరి కూడా ఎంతో సంతోషంగా ఉంటారని కూడా చెప్పవచ్చును. అందుకని నెల్లూరు నియోజక ప్రజానికం మొత్తం కూడా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ని సింహపూరి సింహం అని కూడా ఎంతో ఆప్యాయతంగా పిలుస్తుంటారు. అంటే ఏ పని అయితే అడిగితే ఆ పని వెంటనే చేయటమే తన ధ్యేయంగా పెట్టుకున్న వ్యక్తి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ అని కూడా చెప్పవచ్చును. ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ భవిష్యత్తులో మరెన్నో నిధులు తీసుకొచ్చి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం రూపురేఖలను మారుస్తారని, అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాని కూడా ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దారని కూడా మనం చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి మంచి నాయకుని ఎన్నుకున్న నెల్లూరు ప్రజానీకానికి కూడా అందరికి కూడా కృతజ్ఞతలు కూడా చెప్పవచ్చును. అలాంటి నేత ఉంటేనే నేటి కాలంలో రాజకీయాలు ఎంతో నీతి నిజాయితీతో నడుస్తాయని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అందుకని నెల్లూరు జిల్లా ప్రజానీకం మొత్తం కూడా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ని సింహపూరి సింహంగా ఎంతో ఆప్యాయతంగా పిలుస్తున్నారని కూడా